హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండి. బెండకాయ టమాటా కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలండి. ఇందులో వేగేటప్పుడే కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లి ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేయాలి, లేదంటే అడిగేస్తే కర్రీ టేస్టీగా రాదు. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలని యాడ్ చేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ గా చేసుకోవాలండి, లేదంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసి కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతడం వల్ల అడుగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు యాడ్ చేసినాము. తర్వాత కారం, ఒక స్పూన్ కారం వేసినాము, ఒక స్పూన్ సాల్టు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు అన్నీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు మాత్రం తక్కువ వేసుకోండి. అవన్నీ మీ ఆప్షను. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. అంతే, ఎంతో టేస్టీగా తయారయ్యే టమాటా బెండకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.